మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అండ్ పెన్షన్ హౌసెస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి కదా. ఇవి మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే వీటిని మనము ఎఫ్ఐఐ అండ్ డిఐఐ అని అంటాము. ఫారెన్లో ఉన్న ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అండ్ పెన్షన్ హౌసెస్ మన ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని మనము ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని అంటాము. అదే మన ఇండియాలో ఉన్న కంపెనీస్ మన ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని మనము డిఐఐస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని అంటాము. ఈ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ యాక్టివిటీ చూసుకుంటే మే 25th థర్స్డే 2023 రోజు చూసుకుంటే ఎఫ్ఐఐస్ 589 crores మన ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే డిఐఐస్ వచ్చేసి మన ఇండియన్ మార్కెట్ లో 338 crores అమౌంట్ ఆఫ్ రూపీస్ ని ఇన్వెస్ట్ చేశారు. సో ఇదే డేటాని మనము వీక్లీ బేసిస్ చూసుకుంటే లాస్ట్ 1 week లో ఎఫ్ఐఐస్ 2766 crores అమౌంట్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేస్తే డిఐఐస్ 2712 వర్త్ రూపీస్ అమౌంట్ మన ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేశారు. అదే మే మంత్ ఆర్ లాస్ట్ 30 days డేటా చూసుకుంటే లాస్ట్ 30 days లో ఎఫ్ఐఐస్ 26,064 crores వర్త్ రూపీస్ ని మన ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే డిఐఐస్ మాత్రము 2,336 crores వర్త్ అమౌంట్ ని సెల్ చేశారు. సో ఈ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ యాక్టివిటీస్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఇలా కంటిన్యూ అవుతేనే మన ఇండియన్ మార్కెట్స్ అనేవి గ్రో అవుతాయి. సో ఈ మార్కెట్స్ గ్రో అవ్వాలి అని అంటే ముందుగా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గాలి. ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కదా ఇంట్రెస్ట్ రేట్స్, అవి తగ్గాల్సి వస్తుంది. అవి తగ్గాలి అని అంటే ఇన్ఫ్లేషన్ తగ్గాలి. సో మనము ఇన్ఫ్లేషన్ డేటాని అనలైజ్ చేయాలి అని అంటే ఈ worlddata.info అనే వెబ్సైట్కి వెళ్ళి మనం చూస్తే మనకి 2023 అంటే కరెంట్ ఇప్పుడు మన దగ్గర 1000 రూపీస్ ఉంటే అది 1960లో 82,076 రూపీస్గా ఉంటుండే. సో ఇమాజిన్ 8,107% అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇయర్లీ బేసిస్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ యావరేజ్ గా 1,286 రూపీస్ మనం కోల్పోతున్నాము ఇన్ఫ్లేషన్ వల్ల. ఈ విధంగా అమౌంట్ ని కోల్పోకుండా ఉండాలి అని అంటే మనం మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్ఫ్లేషన్ ని గనక బీట్ చేయగలిగితే మనము మన సంపాదించే అమౌంట్ ని అలానే ఉంచుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనం ఇన్ఫ్లేషన్ కంటే ఒక 4-5% ఎక్కువగా అర్న్ చేయగలిగితే మనము మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. ఈ డేటాని మనం ఫర్దర్ గా అనలైజ్ చేయాలి అని అంటే మనము ఇన్ఫ్లేషన్ డేటా చూడాల్సి వస్తుంది. సో కరెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ సిపిఐ ఇండెక్స్ ఉంది కదా, అది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అది జనవరి నుంచి కరెంట్ మంత్ వరకు కొంచెం తగ్గుతూనే ఉంది. సో ఈ ట్రెండ్ అనేది ఫర్దర్ గా కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. సో ఇది కంటిన్యూ అవుతే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది. సో కరెంట్ ఉన్న రెపో రేట్, ఆర్బీఐ పెట్టిన రెపో రేట్ 6.5% ఉంది. ఏప్రిల్ 6th నాటికి 6.5% ఉంటే ఇది తగ్గాల్సి వస్తుంది. సో రెపో రేట్ అంటే సింపుల్ ఏం లేదు. నార్మల్గా మనం బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటాం కదా, ఆ లోన్ పైన మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. సో అదే విధంగా బ్యాంకులకి డబ్బులు అవసరం ఉంటాయి కదా. సో బ్యాంకులు ఆర్బీఐ నుంచి మనీని బారో చేస్తాయి. ఆర్బీఐ నుంచి మనీ బారో చేసేటప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్కి పెడుతుందో దాన్ని రెపో రేట్ అని అంటారు. సో కరెంట్ 6.5% ఉంది కదా రెపో రేట్, అది ఆల్ టైమ్ హై 2014లో ఉంటుండే. 2014లో 8% ఉంటుండే. సో ఈ ట్రెండ్ గనక మనకి తగ్గడం స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఈ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ యాక్టివిటీస్ అనేది ఫర్దర్ గా ఇలానే వాళ్ళు నెట్ బయ్యర్స్ గా ఉంటారు. అండ్ వాళ్ళని బేస్ చేసుకొని మార్కెట్స్ కొంచెం గ్రీన్ లో ట్రేడ్ అవుతాయి. కాబట్టి మనము రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నాం కదా, రీటైల్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ కూడా హైగా ఉంటుంది. సో ఆన్ అండ్ యావరేజ్ నిఫ్టీ 50 వచ్చేసి 12-14% గ్రో అయింది కదా సో ఫార్. సో ఈ ఎఫ్ఐఐస్ డిఐఐస్ యాక్టివిటీస్ కంటిన్యూ అయ్యి అదేవిధంగా మన నిఫ్టీ 50 ట్రెండ్ గ్రీన్లో ట్రేడ్ అవ్వగలిగితే మనం కూడా మన అమౌంట్ని మనము 12-14% తోని ఈజీగా గ్రో చేయొచ్చు. ఏది సింపుల్గా మనం ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా. సో ఇలా మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేయండి. నేను కరెంట్ అయితే ఈ మార్కెట్ కండిషన్లో నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను ఇన్వెస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నా. లైక్ ఓవర్లీ బిటెన్ స్టాక్స్ అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్సెస్ ఉంటాయి కదా, వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నా. సో మీరు కూడా మీ ప్రాపర్గా అనలైజ్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్స్ని స్టార్ట్ చేయండి. సో అలా చేయడం వల్ల మనము మన ఫైనాన్షియల్ గోల్స్ని ఒక స్టెప్ ఫర్దర్గా తీసుకెళ్ళచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.